ఇండస్ట్రీలో టాప్ హీరోస్ స్క్రీన్ షేర్ చేసుకుంటే అబ్బా ఆ ఊహే ఎంత బాగుంది కదా. ఊహ కాదండి, నిజం చేయబోతున్నారు. రాబోయే రోజుల్లో టాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్ నుండి బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ ఫిల్మ్స్ చూడబోతున్నాం. నెక్స్ట్ ఇయర్ నుండే ఈ ఫీస్ట్ రెడీ కాబోతోంది. వన్స్ అపాన్ ఏ టైమ్ లో టాలీవుడ్ లో మల్టీ స్టారర్ చిత్రాలు కనిపించేవే. కానీ చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జునులకు మాత్రం సాధ్యం కాలేదు. త్రిమూర్తులు సినిమాలో ఓ సాంగ్ లో స్టార్స్ అలా మెరిశారంతే. ఆ తర్వాత తరం కూడా అలాగే కంటిన్యూ అవుతోంది. అప్పుడప్పుడు అడపదడప మల్టీ స్టారర్ చిత్రాలు వస్తున్నాయి, కానీ అవి చాలువు అంటున్నారు ఫ్యాన్స్. నాట్ ఓన్లీ టాలీవుడ్, సౌత్ మొత్తం అలానే ఉంది. కానీ ఈసారి మాత్రం ఫ్యాన్స్ కి ఫీస్ట్ రెడీ చేస్తున్నాయి టాలీవుడ్ అండ్ కోలీవుడ్ అండ్ మాలీవుడ్స్. మన శంకర్ వరప్రసాద్ గారితో ఫ్యాన్స్ కోరుకుంటున్న కాంబినేషన్ రెడీ చేస్తున్నాడు అనిల్ రావిపూడి. చిరంజీవి, వెంకటేష్ కలిసి నటించబోతున్నారు. చిరు వస్తుంటేనే తట్టుకోవడం కష్టం. దీనికి వెంకటేష్ కూడా తోడైతే స్క్రీన్స్ తగలబడిపోవాల్సిందే. బాలయ్య, వెంకీ కాంబోలో కూడా మూవీ ప్లాన్ చేస్తున్నారన్నది టాక్. కోట్లాది మంది కోలీవుడ్ సినీ లవర్స్ వెయిట్ చేస్తున్న కాంబో రజనీకాంత్ అండ్ కమల్ హాసన్. ఈ మధ్య మేమిద్దరం కలిసి నటించబోతున్నామంటూ కమల్ హాసన్ చెబితే రజనీ కూడా సై అన్నాడు. అయితే డైరెక్టర్, స్టోరీ సెట్ అయితేనే అంటున్నారు తలైవా. వీరిద్దరిని లోకేష్ కనగరాజ్ డీల్ చేస్తున్నాడని ఒకసారి కాదని మరొకసారి అంటూ కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తున్నారు. కానీ చివరికి లోకేనే ఫైనల్ అయినట్లుగా కనిపిస్తోందని తమిళ తంబేలా టాక్. ఇదే నిజమైతే 46 సంవత్సరాల తర్వాత ఈ రేర్ కలయిక కలవబోతోంది. ఇక మాలీవుడ్ స్టార్స్ బెస్ట్ ఫ్రెండ్స్ మమ్ముట్టి, మోహన్ లాల్ ఇద్దరు మరొకసారి నటించబోతున్నారు. 2008లో వచ్చిన 20లో కనిపించారు. మళ్ళీ ఇన్నాళ్లకు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. అంటే 16 ఏళ్ల తర్వాత ఈ జోడీని కలిపాడు డైరెక్టర్ మహేష్ నారాయణ్. వీరితో పాటు ఫహద్ ఫాజిల్, కుంచుకో బోబన్, నయనతార లాంటి స్టార్ కాస్ట్ ను జోడించాడు. MMMN ప్రాజెక్ట్ గా కొనసాగుతున్న ఈ సినిమాకు ప్యాట్రియాట్ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. లాస్ట్ ఇయరే స్టార్ట్ అయిన ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇలా సౌత్ 3 ఇండస్ట్రీస్ మెయిన్ పిల్లర్స్ కలిసి నటించబోతుంటే ఫ్యాన్స్ కి ఫీస్ట్ కాకపోతే మరేంటి. మొన్న నిధి అగర్వాల్ కి అన్యాయం జరిగినట్లు ఈరోజు నేహా శెట్టికి జరిగిందా? స్పెషల్ సాంగ్స్ తో కెరియర్ గ్రాఫ్ పెంచుకుందామనుకున్న బ్యూటీస్ ఆశలపై మేకర్స్ నీళ్లు చిమ్మారా? వాళ్ళ పెర్ఫార్మెన్స్, కోట్ల రూపాయల ఖర్చు బూడిదలో పోసిన పన్నీరేనా? ఓ మూవీకి స్పెషల్ అట్రాక్షన్ కింద స్టార్ బ్యూటీస్ తో స్పెషల్ సాంగ్స్ చేయించడం ఇప్పుడు ఒక ట్రెండ్. గతంతో పోలిస్తే ఐటెం సాంగ్స్ తో పాపులారిటీ వస్తూ ఉండడంతో హీరోయిన్లు కూడా సై అంటున్నారు. ఖర్చుకి వెనకాడకుండా మేకర్స్ కూడా సాంగ్స్ చేయిస్తారు. చివరికి ఆ పాటలు సినిమాలో కనిపించకుండా పోతే అటు నిర్మాతలకు, ఇటు హీరోయిన్లకి నష్టమే. సినిమా హిట్ కొడితే మేకర్లకు వచ్చే లాస్ ఉండదు, కానీ హీరోయిన్స్ కి క్రెడిట్ దక్కకపోతే అదే అయ్యింది నిధి అగర్వాల్, నేహా శెట్టి విషయంలో. మొన్న మిరాయి నుండి నిధి సాంగ్ ఎత్తేస్తే ఇప్పుడు ఓజీ నుండి రాధిక అలియాస్ నేహా శెట్టి సాంగ్ మాయించేశారు. మిరాయిలో నిధి అగర్వాల్ తో పెప్ సాంగ్ చేయించాడు కార్తిక్ ఘట్టమనేని. కానీ థియేటర్లోకి వచ్చేసరికి నిధి సాంగే కాదు, వైబ్ సాంగ్ కూడా ఎత్తేశారు. అదేమంటే ఫ్లో మిస్ అవుతుందని కవరింగ్ ఇచ్చారు. రీసెంట్లీ వైబ్ సాంగ్ యాడ్ చేసిన మిరాయి టీం నిధికి థ్యాంక్స్ కార్డ్ తో సరిపెట్టేశారు. అసలే హరిహర వీరమల్లు ఫెయిల్యూర్ తో డీలా పడిపోయిన ఈ స్మార్ట్ బ్యూటీకి ఈ పాటతోనైనా కెరీర్ గ్రాఫ్ పెరుగుతుంది అనుకుంటే మిస్ ఫైర్ అయింది. నిధి అగర్వాల్ తరహాలోనే అన్యాయానికి గురైంది నేహా శెట్టి. ఓజీలో ఓ పెప్ సాంగ్ కి ఆడిపాడింది. కోట్లు ఖర్చు పెట్టి బ్యాంకాక్ లో షూట్ చేశారట. స్పెషల్ సాంగ్ గురించి ఓ ప్రైవేట్ ఈవెంట్ లో నేహా ప్రస్తావించింది కూడా. కానీ స్క్రీన్ మీద ఆమె సాంగ్ కనిపించలేదు. టీం కూడా మేం అనౌన్స్ చేయలేదు కదా అంటూ చెప్పుకొస్తోంది. ప్రెజెంట్ పెద్దగా ఛాన్సులు లేని నిధి, నేహాలకు ఈ స్పెషల్ సాంగ్స్ అత్యంత ఇంపార్టెంటే. కానీ వీళ్ళు ఒకటి అనుకుంటే మరొకటి డిసైడ్ చేశారు మేకర్స్. ఈ ఏడాది బాలీవుడ్ టార్గెట్ కంప్లీట్ చేసింది. కోలీవుడ్ కూడా మమా అనిపించుకుంది. చివరికి మాలీవుడ్ కూడా వండర్స్ క్రియేట్ చేసింది. కానీ సౌత్ మొత్తానికి కలెక్షన్స్ అంటే ఇవి అని రుచి చూపించిన టాలీవుడ్ సంగతేంటి? రీజనల్ హిట్ సంక్రాంతికి వస్తున్న వసూళ్లని పాన్ ఇండియా ఫిల్మ్స్ ఎందుకు బీట్ చేయలేకపోతున్నాయి? ఆ ఫిగర్ టచ్ చేయడం తెలుగు ఇండస్ట్రీకి కష్టమా? లాస్ట్ ఇయర్ బాక్స్ ఆఫీస్ దగ్గర టాలెంట్ చూపిన టాలీవుడ్ ఈ ఏడాది పేలవమైన ప్రదర్శనని కనబరుస్తోంది. కల్కి, పుష్ప 2తో 1000 కోట్లు కొల్లగొట్టి దేవరతో 500 కోట్ల మార్క్ క్రాస్ చేస్తున్న టీ టౌన్ ఈ ఏడాది 1000 సంగతి పక్కన పెడితే 500 కోట్లు కూడా రీచ్ కాలేకపోయింది. బాలీవుడ్ ఇప్పటికే చావాతో పాటు చిన్న సినిమా సయారాతో 500 కోట్ల ప్లస్ కలెక్షన్స్ ని చూసేసింది. కోలీవుడ్ కూడా కూలీతో 500 CR టార్గెట్ కంప్లీట్ చేసింది. మాలీవుడ్ వండర్సే క్రియేట్ చేసింది. లూసిఫర్ 2, లోకా 250 ప్లస్ కలెక్షన్స్ తో ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాసర్ చిత్రాలను చవిచూసింది కేరళ ఇండస్ట్రీ.
సౌత్ లోని ఇతర ఇండస్ట్రీలకు టార్చ్ బేరర్ అయిన టాలీవుడ్ మాత్రం ఈ ఏడాది టాస్క్ కంప్లీట్ చేయడంలో చతికిల పడుతోంది. ఈ ఏడాది టాలీవుడ్ లో బోలెడు పాన్ ఇండియా చిత్రాలు వచ్చాయి. కానీ రీజనల్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ సంక్రాంతికి వస్తున్నాంని బీట్ చేయలేకపోయాయి. 300 కోట్లతో 225లోనే హైయెస్ట్ గ్రాసర్ తెలుగు చిత్రంగా మారిన వెంకీ మూవీని ఈ 9 నెలల్లో కనీసం ఒక్క లోకల్ సినిమా కూడా టచ్ చేయలేదు. గేమ్ చేంజర్, డాకు మహారాజ్, హిట్ 3, కుబేరా, హరిహర వీరమల్లు, కింగ్డమ్ ఇలా ఓ 10 పాన్ ఇండియా సినిమాలు వచ్చి బిగ్ నంబర్ కోసం ట్రై చేశాయి. కానీ 200 కోట్లు కూడా రీచ్ కాలేకపోయాయి. టాలీవుడ్ కి ఇక మిగిలింది 3 నెలలు మాత్రమే. ఈ 3 నెలల్లోనే ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రిపేర్ అవుతున్నాయి కొన్ని ఎంగేజింగ్ ఫిల్మ్స్. ఆల్రెడీ ఓజీ ఫిల్మ్ థియేటర్లో సందడిని షురూ చేసింది. హరిహర వీరమల్లుతో ఫ్లాప్ చూసిన పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో ఆ లెక్క సరిచేయాలి అనుకుంటున్నాడు. అక్టోబర్, నవంబర్లో చిన్న సినిమాలు కే ర్యాంప్, తెలుసు కదా, ఆంధ్ర కింగ్ తాలూకాతో పాటు బాహుబలి ది ఎపిక్ రిలీజ్ కాబోతోంది. డిసెంబర్ మంత్ అఖండ 2తో బాలయ్య తాండవానికి రెడీ అయితే డకాయిట్తో వస్తున్నాడు అడవిశేష్. మరి వీటిల్లో ఏ సినిమా 500 కోట్ల మార్కు రీచ్ అవుతుందో, ఈ ఏడాది 1000 CR టచ్ చేసే సినిమా ఏదో చూడాలి. నయనతార మారిపోయిందా? సినిమా ప్రమోషన్స్ కి డుమ్మా కొట్టి టీమ్ ని ఇబ్బంది పెట్టే ఈ స్టార్ హీరోయిన్ రూల్స్ బ్రేక్ చేస్తుందా? తాను నటించే మూవీని ప్రమోట్ చేసుకోవడమే లేడీ సూపర్ స్టార్ కి కష్టం. అలాంటిది తనది కాని సినిమా కోసం ముందుకొచ్చిందా? హావ్ ఎ లుక్. యాడ్స్ చేయదు, ప్రమోషన్లలో పాల్గొనదు, మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వదు. ఇవి నయనతార మీద ఒకప్పుడు వచ్చిన కంప్లైంట్స్. కానీ ఇప్పుడు లేడీ సూపర్ స్టార్ మారింది. ఒక్కొక్కటిగా తన మైనస్ పాయింట్స్ తగ్గించుకుంటుంది. యాడ్స్ మాత్రమే కాదు, సినిమా ప్రమోషన్లలో భాగంగా సెపరేట్ ఇంటర్వ్యూలు ఇస్తూ అటెన్షన్ గ్రాప్ చేస్తుంది. రీసెంట్లీ మూకుత్తి అమ్మంటూ ఓపెనింగ్ సెరమనీకి వచ్చి ఆశ్చర్యపరిచింది కోలీవుడ్ స్టార్ బ్యూటీ. మూకుత్తి అమ్మంటూ అంటే నయన్ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ కాబట్టి లాంచ్ ఈవెంట్ లో పాల్గొంది అనుకుంటే, మెగాస్టార్ అనిల్ రావిపూడి మూవీ మనశంకర వరప్రసాద్ గారిలో తన ఎంట్రీకి ఇంట్రొడక్షన్ ఇచ్చుకుంది మేడం. ఇలా తనపై ఉన్న నెగటివిటీని మెల్లిగా చెరిపేసుకుంటున్న లేడీ సూపర్ స్టార్ ఇప్పుడు ఇతర సినిమాలను ప్రమోట్ చేయడం వింతే. సిద్ధు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి ట్రయాంగిల్ లవ్ స్టోరీ సెకండ్ సింగిల్ నయన్ డిజిటల్ లాంచ్ చేసింది. యాడ్స్, ఇంటర్వ్యూస్, ఇతర సినిమాలను ప్రమోట్ చేయడం చూస్తుంటే నయనతారకు జ్ఞానోదయమైనట్లే కనిపిస్తుంది. విఘ్నేష్ శివన్తో లైఫ్ స్టార్ట్ చేశాక ఆమెకు ఫిల్మ్ మేకర్ల కష్టాలు తెలిసినట్లున్నాయి. అందుకే ఈ మధ్య కాలంలో సినిమా ప్రమోషన్ల టైంలో మీడియా ముందుకు వస్తుంది మేడం. మొత్తానికి ఇది మంచి పరిణామమే. ఇక నయన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సందడి చేయడమే తరువాయి. గతంలో సైరా నరసింహారెడ్డి ప్రమోషన్లో భాగంగా నయన్ ఈవెంట్స్ కు రాదు అని ఇండైరెక్ట్ గా చెప్పిన చిరంజీవితో మన శంకర్ వరప్రసాద్ గారిలో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న ఈ భామ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సందడి చేస్తుందా? ఆమె లాంచ్ కోసం తిప్పలు పడ్డ అనిల్ రావిపూడి మెగాస్టార్ మూవీ కోసం ఏమైనా మ్యాజిక్ చేస్తాడేమో చూడాలి. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో వర్క్ చేసేందుకు స్టార్ హీరోస్ సైతం సై అంటారు. అలాంటిది వాళ్ళని ఎలా యూజ్ చేసుకోవాలి, సినిమాకి అదనపు ఆకర్షణగా మార్చడమే కాదు, ఆ రోల్ ఇంపాక్ట్ క్రియేట్ చేయగలగాలి. కానీ విక్రమ్ తర్వాత స్టార్ కాస్ట్ ని సరిగ్గా వినియోగించుకోవటంలో తడబడుతున్నాడు లోకి. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో వర్క్ అంటే నాట్ ఓన్లీ కోలీవుడ్ స్టార్స్, పాన్ ఇండియా లెవెల్లో అన్ని భాషల స్టార్స్ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అది అతడికున్న క్రేజ్. కానీ వారిని సరిగ్గా యూజ్ చేసుకోలేకపోతున్నాడు లోకి. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ అమీర్ ఖాన్. ఇప్పటి వరకు ఒక్కటి కూడా సౌత్ సినిమా చేయని అమీర్ ఖాన్ రజనీ లోకేష్ కనగరాజ్ పై గౌరవంతో అడగ్గానే కూలీ కోసం 1 రూపీ కూడా తీసుకోకుండా యాక్ట్ చేశాడు. కానీ సిల్వర్ స్క్రీన్ పై అమీర్ ఖాన్ పోషించిన దాహా క్యారెక్టర్ పేలవంగా ఉంది. అసలు కూలీ సినిమాలో ఆ రోల్ ఎందుకు పెట్టారన్న డౌట్స్ వచ్చేస్తున్నాయి. కూలీలో అమీర్ ఖాన్ మాత్రమే కాదు, నాగార్జున, ఉపేంద్ర రోల్స్ కూడా వృధాగా మారాయి. కూలీ కథ చెప్పి ఒప్పించడానికి రజనీ కన్నా నాగార్జునకే ఎక్కువ టైం పట్టిందన్న లోకేష్ సైమన్ రోల్ ని సరిగ్గా డిజైన్ చేయలేదన్న కామెంట్స్ వినిపించాయి. కింగ్ ఫ్యాన్స్ కూడా తెగ హర్ట్ అయ్యారు. ఇక ఉపేంద్ర క్యారెక్టర్ అయితే నామ్కే వాస్తే అన్నట్లుగా మారిపోయింది. ఆయన కన్నా సౌబిన్ షాహిర్ రోలే కాస్త బెటర్ అనిపించింది. లోకేష్ కనగరాజ్ పై తన టైం, క్యారెక్టర్ వేస్ట్ చేశాడంటూ ఓపెన్ గానే చెప్పేశాడు సంజయ్ దత్. లియోలో సంజయ్ దత్ క్యారెక్టర్ అన్ఫినిష్డ్ గా డిజైన్ చేశాడు లోకి. సంజు బాబా కన్నా కాస్తో కూస్తో నయం అనిపించుకున్నాడు అర్జున్. చెప్పాలంటే విక్రమ్ లో విజయ్ సేతుపతి, ఫాహద్ క్యారెక్టర్స్, సూర్య రోలెక్స్ రోల్ తర్వాత ఆ తరహాలో ఇంపాక్ట్ క్రియేట్ చేసే క్యారెక్టర్ క్రియేట్ చేయలేదు లోకేష్ కనగరాజ్. ఈ దర్శకుడు సరిగ్గా ప్రెజెంట్ చేయాలే కానీ స్టార్సే అవసరం లేదని ఖైదీలో నెపోలియన్ క్యారెక్టర్ తో ప్రూవ్ చేశాడు. సుకుమార్ ఆ బ్యూటీ గురించి తెలిసే ఫిక్స్ చేస్తున్నాడా? మళ్ళీ ఆమెకి ఇక్కడ బ్రేక్ ఇవ్వాలి అనుకుంటున్నాడా? టాలీవుడ్ స్టార్ హీరోస్ కి శాపంగా మారిన ఢిల్లీ డాల్ ని ఆ హీరో కోసం పట్టుకొస్తున్నాడా? సెంటిమెంట్స్ ని లెక్కల మాస్టారు పట్టించుకోవడం లేదా? టాలీవుడ్ హీరోలతో కృతి సనన్ నటిస్తే వాళ్లకే రిస్క్.
ఆ బాలీవుడ్ బ్యూటీతో వాళ్ళు వర్క్ చేసినా ఎదురు దెబ్బ తగిలేది వీళ్లకే. ఈ లెక్కలు మళ్లీ నార్త్ హీరోలకు వర్తించవు. ఆ బంపర్ ఆఫర్ తెలుగు హీరోలకు మాత్రమే. నేనొక్కడినేతో సమీరగా కుర్రకారు హృదయాలను దోచేయగలిగింది. కానీ బొమ్మ మహేష్ బాబు, సుకుమార్ ఖాతాలో బ్లాక్ స్పాట్ గా మిగిలిపోయింది. ఇక చైతుతో దోచే అంటూ వచ్చేసినప్పటికీ బాక్స్ ఆఫీస్ ను దోచుకోలేకపోయింది ఈ సినిమా. నేనొక్కడే దోచే దెబ్బలకు బాలీవుడ్ పారిపోయిన కృతి సనన్ అక్కడ హీరోలకు మాత్రం హిట్స్ ఇచ్చి వన్ ఆఫ్ ద టాప్ హీరోయిన్స్ గా మారిపోయింది. కానీ ఆమెను వెతుక్కుంటూ వెళ్లారు మన హీరో ప్రభాస్. ఆదిపురుష్ లో సీతగా కనిపించింది ఈ ఢిల్లీ డాల్. సినిమా రిజల్ట్ ఫట్. ఓం రౌత్ ఇప్పటికీ ట్రోలింగ్ కు బలవుతూనే ఉన్నాడు. ఇలా టాలీవుడ్ హీరోలతో కృతి సనన్ నటించిన ప్రతిసారి ఫెయిల్యూర్స్ పలకరిస్తూనే ఉన్నాయి. ఇలా టాలీవుడ్ హీరోలకు వరుస పరాజయాలిచ్చిన కృతి సనన్ ను ఇక్కడి మేకర్స్ పక్కన పెట్టేస్తే రిస్క్ చేసేందుకు ట్రై చేస్తున్నాడట సుకుమార్. తాను పరిచయం చేసిన బ్యూటీకి తానే బ్రేక్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడట. రామ్ చరణ్ తో చేయబోయే సినిమా కోసం ఈ బాలీవుడ్ బ్యూటీని తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాడని టాక్. తెలిసి లెక్కల మాస్టర్ రిస్క్ చేస్తున్నాడా, లేదా సెంటిమెంట్స్, ఆయింట్మెంట్స్ పక్కన పెట్టేబోతున్నాడా? ఇక ధనుష్తో తేరే ఇష్క్ మే చేస్తున్న బ్యూటీ టాలీవుడ్ హీరోలతో డెస్టినీ ఇలా డిజైన్ చేస్తే కోలీవుడ్ హీరోకి ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో నవంబర్ వరకు వెయిట్ చేద్దాం.